హాయ్ మా. హాయ్ మా. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. మనం లాస్ట్ వీడియోలో ఇది బిట్టు చూసినాం కదా. చూడండి, పూర్తిగా వేసేసాను. చూడండి, నీట్గా వచ్చింది. చూడండి, మనం ఇలాగా పెద్దగా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా అవుట్లైన్ కూడా వేసుకోవచ్చు. లేదంటే అవుట్లైన్ అవసరం లేకుండానే ఇక్కడ ఒక ఇది ఫుల్గా ఇలాగే వేసేసి ఇలా రింగ్స్ కూడా వేసుకోవచ్చు. మనం జర్దోజీ ఇక్కడ వేసినాం కదా, దీంతో లేకపోతే లాంగ్ అండ్ షార్ట్. ఇప్పుడు దీన్నే ఇలా లావుగా మనం దీనికి నెక్కుకు వేస్తాం కదా, నెక్కుకు లాంగ్ అండ్ షార్ట్ ఇక్కడ వేసాం చూడు. ఇట్లాగా జర్దోజీతో వేస్తాం కదా, ఇంత వెడల్పుతో. ఆ వెడల్పుతో ఇట్లా రింగ్స్ కూడా వేసుకోవచ్చు. త్రీ రింగ్స్ వేసుకొని జర్దోజీ తోటి మనం ఎలాగైనా హైలైట్ చేసుకోవచ్చు దీన్ని. పెటల్స్ మనం ఈ పెటల్స్ కూడా రౌండ్గా వేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇవి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇది కూడా ఇలా వేసుకోవచ్చు. ఫ్లవర్ మాదిరిగా అనమాట. ఒక్కొక్కటి లైన్గా పెటల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఈ పెటల్స్ కూడా రౌండ్గా వేసుకోవచ్చు. మన ఇష్టం. హైలైట్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. నీట్గా వచ్చింది చూడండి. మోతీ అండ్ గోల్డ్ పూస దీంతో వేసాను. నీట్గా వచ్చింది చూడండి. మనం ఏం చేసినా కూడా ఏమీ కాదు. ఇది వర్క్ స్మూత్గా ఉంది. బాగా షైనింగ్ కూడా ఉంది బాగా. చూడండి, బాగుంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కొత్తది చూపిస్తా. ఫ్లవర్ మీకు ఒకటి, అది కూడా జర్దోజీతోటే వేస్తాము. దాంతో వేస్తూ మనము స్ప్రింగ్తో లవంగం వేస్తాం కదా, మనము లవంగం స్టిచ్ స్ప్రింగ్తో వేద్దాం. లవంగం స్టిచ్ ఓకేనా. స్ప్రింగ్తో వేసి ఇక్కడ చిన్నగా కుందన్ పెట్టేసుకుందాం. ఇక్కడ మనము కుందన్ పెట్టేసి కుందనం పెట్టి కుడదాం. ఓకేనా. కుందనం పెట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, చిన్నగానే ఉంటుంది, ఏం పెద్దగా ఏమి ఉండదు. చిన్నగానే ఫస్ట్ కుందనం స్టిచ్ చేసుకుందాం. చూడండి, కుందనం స్టిచ్ చేసి దాని చుట్టూ మనము ఏదైనా కానీ వేసుకోవచ్చు మనము. కట్ బీడ్స్ వేద్దాము దాని చుట్టూ. కట్ బీడ్స్ వేద్దాం, తొందరగానే అయిపోతుంది, ఏం లేట్గా లేదు. ఇలాగా
కట్ పీస్ వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేసుకుందాం. ఇది కిందికి లాగేద్దాం. ముడి లాగేసి ఇప్పుడు చూడండి, దీని చుట్టూ మనము స్ప్రింగ్ తోటి కాటన్ థ్రెడ్తో నార్మల్ నిడిలు మనం మామూలుగా వాడతాం కదా నిడిలు, ఆ నిడిలు అనమాట. చూడండి, ఇదిగోండి నార్మల్ నిడిలు. దీంతో కాటన్ థ్రెడ్ ఇలా ఎక్కించుకొని మనము లైన్స్ వేసుకుందాం. ఫస్ట్ ఎన్ని వేయాలి లేయర్స్ అనేది లైన్స్ వేసుకుందాం చిన్నగా అంతే. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేసేసి తర్వాత ఇక్కడ 2 ఓకేనా, ఇలాగా వేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇట్లా థ్రెడ్ తీసుకొని చూడండి, జర్దోజీ ఇలా ఎక్కించుకోవాలి బాగా. చూడండి, ఇలా జర్దోజీ ఎక్కించుకొని దీన్ని మనము నిదానంగా కింది వరకు తీసుకొని మనం లవంగంకి ఇట్లా కింద నుంచి ఇలా తీసుకుంటాం కదా, దాన్ని ఇలాగా ఇట్లా చుట్టితే అయిపోయి అదే తిరుగుతుంది అనమాట. కింద నుంచి ఇలా ఒక చుట్టు. ఇప్పుడు కింద నుంచి సూది పెట్టేస్తాం అనుకోండి, ఈ చేయితో నుంచి దారాన్ని ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇక్కడ దించేసుకొని ఇలా పట్టుకొని ఇంకా అలా వస్తుంది. కొంచెం ఉందండి. చూపిస్తాను, కొంచెం ఉండండి. ఇది ముడి పడింది థ్రెడ్. ఇలా పెట్టేసుకొని ఇలా అనుకొని ఇలా తీసుకొని ఇలా చుట్టుకొని దించేయాలి. ఇలా పట్టుకోండి స్ప్రింగ్, ఇలా పట్టుకొని స్ప్రింగ్ ఇలా దించేయండి. చూడండి, ఇలా ముడి వస్తుంది. మనము మళ్ళీ ఇంకోటి వేద్దాము, కొంచెం బిగ్ సైజు. మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇప్పుడు పెద్దగా తీసుకొని కొద్దిగా చూడండి, ఇది ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటే అయిపోయింది. స్ప్రింగ్ను అలా చుట్టేసిన తర్వాత అలా పట్టుకోండి, అంతే. ముడి పడిపోతుంది. ఇలాగా చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు నీట్గా చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇలా ఫస్ట్ జర్దోజీ ఎక్కించుకొని తర్వాత దించేద్దాం కింది వరకు. దీన్ని కుందనం దగ్గరికి మనం తీసుకుందాం, ఓకేనా. కుందనం దగ్గరికి తీసుకొని ఇదిగోండి ఇలాగా చక్కగా ఇలా దించేయండి. దించేసిన తర్వాత దీన్ని
ఇలా పట్టుకొని మనము లవంగం స్టిచ్కి ఎలా వేస్తాం కింద నుంచి ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకొని ఇలా తిప్పేయాలి. తిప్పేసి ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఇలా పట్టుకోండి. ఈ స్ప్రింగ్ ఉంటుందా ఇలా పట్టుకోండి అంతే. దాని పైకి రాకుండా మనం ఇలా పట్టుకోవాలి చేతితో. పట్టుకొని లాగేస్తే అయిపోయి ముడి పడుతుంది చూడండి నీట్గా. మళ్ళీ ఇక్కడ ఒకటి లైన్స్ వేసుకున్నాం కదా మనము. ఆ లైన్స్ వేసుకున్న దాంట్లోంచి తీసుకోవాలన్నమాట. చూడండి మళ్ళీ ఇలా తీసుకొని ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకోండి. కింది వరకు స్ప్రింగ్ ఇలా ఇదిగోండి. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ సూది అనేది స్ప్రింగ్ కింద నుంచి ఇలా మనం ఈ చేతితో థ్రెడ్ను ఇలా సూదితో ఇదిగోండి చూడండి కింద నుంచి ఇలా తీసుకొని ఇట్లా రౌండ్ చుట్టాలన్నమాట. ఇక్కడ అదిగోండి అట్లా ముడి ఇట్లా స్ప్రింగ్ పురి తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి ఇలా పట్టుకోండి. పట్టుకొని థ్రెడ్ను లాగేసేయండి. అదిగోండి అలా ముడి వస్తుంది. పట్టుకోకుంటే స్ప్రింగ్ సూదితో పాటు వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా మనము పట్టుకోవాలన్నమాట. చూడండి ఇంకోసారి చూపిస్తా. ఇది స్ప్రింగ్ను కింది వరకు మనము ఇటు వరకు తీసుకోవాలి. తీసుకొని దీని కింద ఇది ఇలా పెట్టి ఈ సూదితో ఇలా రౌండ్ చుట్టాలి. చూడండి రౌండ్ చుట్టుకోవాలి. ఇలా పెట్టి ఇలా రౌండ్ చుట్టుకోవాలన్నమాట. చుట్టుకుంటే ఇలా 8 ఆకారంలో పురి వస్తుంది అనమాట. 8 ఆకారంలో పురి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ గుచ్చాలి అంతే. ఈ స్ప్రింగ్ దగ్గర మనం ఏదైతే థ్రెడ్ మన చేతిలో ఉంటుందో అక్కడ ఆ స్ప్రింగ్ కొస దగ్గర ఇట్లా ఏలు పెట్టేసేయండి. పెట్టేసి ఇలా వేసేయండి అంతే. చూడండి ముడి ఇలాగా ముడి వస్తుందన్నమాట. మనకు లవంగం స్టిచ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. ఇలానే రౌండ్గా వేసుకుందాం. మళ్ళీ దానిపైన మనం స్ప్రింగ్ 2 కలర్స్ స్ప్రింగ్తో దానిపైన వర్క్ వేద్దాం. లాంగ్ అండ్ షార్ట్ 2 స్ప్రింగులు తీసుకొని 2 దానిపైన మీకు వర్క్ చూపిస్తా. చూడండి ఇలా తీసుకున్నాక ఇలాని ఇలాగా ఇలా పట్టుకొని దించేయడమే, ఏం లేదు. మీరు ఇక్కడ పట్టుకోవడం దాంట్లోనే మీకు స్ప్రింగ్ అనేది మీకు రాదనమాట పైకి. పట్టుకోకుంటే థ్రెడ్తో పాటు స్ప్రింగ్ వచ్చేస్తుంది. సరేనా? చూడండి ఇలానే చుట్టూ వేసుకుందాం. గమనించండి ఎలా వేస్తున్నాను అనేది గమనించండి. ఓకేనా? ఇంకొంచెం దగ్గరికి పెడదామా? ఓకే చూడండి ఇలా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్నాక ఇలా పెట్టి ఇలా పట్టుకోవాలి. పట్టుకున్నాక థ్రెడ్ను లాగేయాలి అంతే. ఒకటొకటి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ కొంచెం పొడవు ఎందుకంటే మనకు పెద్దగా వచ్చి ఇది ముడి రావాలి కదా, అందుకు బిగ్ సైజుగానే కట్ చేసుకోండి. అలవాటు అయిపోతే ఇది నీట్గా వస్తుంది. పురి చుట్టేటప్పుడు చూసుకొని చుట్టుకుంటే అయిపోయాయి. ఇలా సూది పెట్టి ఇలా రౌండ్ తిప్పేయండి. రౌండ్ తిప్పేస్తే 8 ఆకారంలో మనకు పురి చుడుతుంది స్ప్రింగ్. పురి చుట్టినాక ఇలా పెట్టేసి సూది ఇలా పట్టుకోవడమే. ఏళ్ళతో పట్టుకుంటే థ్రెడ్ లాగేయడమే.
చూడండి ముడి నీట్గా వచ్చేస్తుంది. ఒక్కసారికి ముడి పడిపోతుంది అది. మనము చుట్టి దాంట్లో ఉంటుంది, పట్టుకునే దాంట్లో ఉంటుంది అంతే. వేరేది ఏమి ఉండదు. చూడండి ఇట్లా కింద సూది పెట్టి ఇలా రౌండ్ తిప్పండి. తిప్పిన తర్వాత ఇక్కడ గుచ్చేయండి. గుచ్చేసి ఇలా పట్టుకోండి అంతే. అర్థమైందా? ఇలా తిప్పడం వల్లనే మీకు ముడి అనేది వస్తుందన్నమాట. ఒకటొకటి తీసుకోవడము, ఇలా ఎక్కించుకోవడం. చూడండి ఇలా సూది కింద పెట్టి ఇలా చుట్టడం. 8 మాదిరిగా వచ్చేస్తుంది. ఇలా పట్టుకోవడం, థ్రెడ్ లాగేయడం. చూడండి ముడి ఎంత బాగా వస్తుంది. కొంచెం ఇది చూడండి ఇలాగా ఒక్కసారి మీరు ఒక 10 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినారంటే మీకు ఇది నీట్గా వచ్చేస్తుంది. నీట్గా వచ్చిందంటే తొందరగా అయిపోతుంది ఇది. దీంట్లో కూడా చాలా రకాలుగా వర్కులు వేసుకోవచ్చు. ఈ లవంగం స్టిచ్ జర్దోజీ లవంగంతో చాలా రకాలుగా డిజైన్స్ ఉన్నాయి. బాగుంటుంది ఇది కూడా. చిన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనిపైన 2 లేయర్స్ జర్దోజీ కూడా మనము ఇప్పుడు వేసి చూపిస్తాం చూడండి. దీనిపైన డిజైను, దీని మధ్యలో థ్రెడ్ లవంగం కూడా వేసుకోవచ్చు, తణుకులు పెట్టుకోవచ్చు. గోధుమ పూస మాదిరిగా పూస వస్తుంది మనకి గోల్డ్లో కానీ మోతీ కానీ, అది కూడా పెట్టుకోవచ్చు. ఎన్నో రకాల డిజైన్స్ దీంట్లో. బాగుంటుంది ఇది కూడా వర్క్. ఇంకా లావ్ స్ప్రింగ్ నేను చెప్తే కదా, కోరా స్ప్రింగ్ అని, ఇద్దండి ఇక్కడ ఉంది కదా, ఇది ఇది వేస్తే ఇంకా లావుగా బాగా కనిపిస్తుంది. అది తక్కువ ఉందని నేను వేయట్లేదు కానీ చూడండి ఇలా పెట్టి ఇలా రౌండ్ తిప్పడమే, ఏం లేదు దీంట్లో. సూదిని తిప్పే దాంట్లోనే ఉంటుంది అంతే. ఇది ఇలా ఎక్కించుకొని లాస్ట్ వన్ చూడండి ఇలా సూది పెట్టి ఇలా రౌండ్ తిప్పేయడమే. 2 సార్లు తిప్పండి అంతే. ఒకసారి ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి 2 టైమ్స్ తిప్పండి. ఇలా అని ఇలా అంతే. ఇలా పట్టుకొని దించేయడం. చూడండి నీట్గా వస్తుంది. ఇలాగా స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది, లవంగం స్టిచ్. దీని మధ్యలో మనము జర్దోజి వేద్దాము. ఫస్ట్ ఇది స్టిచ్ చేసి మళ్ళీ ఊడిపోకుండా స్టిచ్ చేసుకుందాం. మధ్యలో మనము
స్టోన్ కూడా బేస్ వస్తుంది కదా మనకు సిల్వర్లో బేస్ కింద చిన్న చిన్న బేస్లు వస్తాయి మనకు రింగ్స్ మాదిరిగా వస్తాయి కదా, అది పెట్టి స్టోన్ పెట్టుకోవచ్చు దీని మధ్యలో. కుందనం వద్దనుకుంటే మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు దీని మధ్యలో, మీరు మిర్రర్తో కూడా వేసుకోవచ్చు మీరు. అయిపోయింది, కట్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి స్ప్రింగ్ తోటి, ఇప్పుడు కలర్ స్ప్రింగ్ తోటి మీకు దీని మధ్యలో నుంచి లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా పూరి చుడదాం మనం. 2 కలర్స్ వేద్దాం, సరేనా? ఫస్ట్ గ్రీన్ తీసుకొని, ఇది కూడా కొంచెం బిగ్ సైజే తీసుకోండి. ఇది ఎంత సైజులో ఉందో అంత సైజు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎందుకండి ఇలాగా స్ప్రింగ్ తీసుకొని ఇలాగా మనం లాంగ్ అండ్ షార్ట్కి తీసుకుంటాం కదా, అట్లా లోపలికి అక్కడక్కడే తీసుకోండి, ఎక్కువ వద్దు, అక్కడే లోపలికి తీసుకోండి. తీసుకొని పింక్ది ఇలాగా మళ్ళీ ఇక్కడ చిన్నది తీసుకుందాం. ఇప్పుడు అది చిన్నగా ఉంది కదా, చిన్న చిన్నవి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ సైడ్కి తీసుకోండి. తీసుకొని దీనిపై నుంచి ఇలా రానియండి. ఇలా రానిచ్చి మళ్ళీ దీని లోపలికి ఇది తీసుకొని మళ్ళీ చిన్నది స్ప్రింగ్ లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా, ఇంకోటి ఏం లేదు. చూడండి, ఈ సైడ్ నుంచి ఈ సైడ్ గొలుసు ఉంది, దీని మీద నుంచి ఇలా కొంచెం పెద్దది తీసుకుందాము. దీని మీద నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇక్కడే 2 గొలుసులు తీసుకొని మళ్ళీ పింక్ది, మీరు కలర్స్ ఎన్నైనా వేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడే తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చేయాలి. ఇక్కడ దీని పక్కలో నుంచి తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ తీసుకుంటాం కదా, ఇక్కడ ఇది ఇట్లా దొబ్బేసి ఇక్కడ లోపలికి తీసుకోండి గ్రీన్ది. తర్వాత గ్రీన్ తీసుకున్నాక మళ్ళీ గొలుసు తీసుకున్నాక ఈడనే సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ పింక్ స్ప్రింగ్ మళ్ళీ ఇక్కడ కూర్చి 3 వేసుకొని ముందుకు రావడం, మళ్ళీ ముందుకు గొలుసు తీసుకొని రావడం. అంటే లాంగ్ అండ్ షార్ట్కి వేస్తాం కదా మనము, అలానే సేమ్. ఏమంటే ఈ స్ప్రింగ్ పైకి వస్తాం. చూడండి, ఇలాగా వచ్చి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడే సపోర్టింగ్ గొలుసు మళ్ళీ ఇక్కడ దాని పక్కనే తీసుకుంటాం. దాని పక్కనే తీసుకొని మళ్ళీ పింక్ది మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇక్కడే ఇలాగా మళ్ళీ అక్కడే సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వస్తాం. మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ బాగా గమనించండి మా వర్క్, ఓకేనా? బాగుంటుంది ఇది. ఇది ఇలాగా క్రాస్గా తీసుకుంటాము. తర్వాత పింక్ కలర్ది ఇక్కడ దించేస్తాం. చూడండి, వంపుగా వస్తుందన్నమాట, అంతే. గోల్డ్ ఒక లేయరు కనిపిస్తుంది, ముడి, తర్వాత గ్రీను, తర్వాత పింక్, 3 కలర్స్ కనిపిస్తాయి దీంట్లో.
3 కలర్స్. ఇది ఇలా తీసుకొని దీని కిందికి మళ్ళీ దీని కిందికి తీసుకొని పింక్ది క్రాస్గా వస్తుంది అన్నమాట. డిజైన్ ఇది ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. మనకు 3 కలర్స్ ఇక్కడే మనము తీసుకొని వేస్తున్నాం. చూడండి 3 కలర్స్ నీకు నీట్గా కనిపిస్తున్నాయి. చూడండి బాగుందా వర్క్? మీకు నచ్చింటే లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? షేర్ చేయండి, ఓకేనా? ఇలా కొత్తవి మీకు అన్నీ నేను చూపిస్తూ ఉంటాను. జర్దోజీలో చాలా ఉంటాయి. ఇది ఇంకా మొదట్లోనే ఉన్నామని చెప్పా కదా నేను. ఇంకా ఎండుకు రాలేదు మనం. ఎప్పటికీ కంప్లీట్ కాని వర్క్ అని చెప్పినా కదా నేను, కదా? ఇది వేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి దీంట్లో డిజైన్స్. వేసినట్లు ఏమి ఉండదు దీంట్లో. కొత్తవి నేర్చుకుంటుంటాం. ఈ జర్దోజీలో ఫ్లవర్స్ బాగుంటాయి. కలర్స్ యూజ్ చేయాలి. రెడ్ సిల్వరు, రెడ్ గోల్డ్ కలర్స్ చాలా ఉంటాయి దీంట్లో కూడా మనకి. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది 3 కలర్లు వేసినాం కదా, అది పూరి చుట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. చూడండి బాగుందా? నచ్చిందా? ఇది పిల్లలు షర్ట్స్ పైన కూడా వేసుకోవచ్చు. పిల్లలకి జిబ్బాలు అవి ఉంటాయి కదా, కుర్తాలు అలాగ ఉంటాయి కదా, దానిపైన కూడా ఇలా బిట్స్ వేసుకోవచ్చు. ఇందాక మనం చూసిన ఈ ముత్యాల బిట్టు, ఈ బిట్టు ఇందాక చూపించినది, ఈ బిట్టు కూడా ఈ చుట్టూ ఇదంతా ఏం లేకుండా పూసది. ఈ పూస ఒక్కటే పిల్లల జిబ్బాల పైన అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది ఈ బిట్స్. కుర్తాలు అవి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటాయి కదా, దాని మీద మిడిల్లో ఇది వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఈజీ ఇవన్నీ. మనం ఎంతో రెడీమేడ్ దాంట్లో చూసి ఎట్లా కుట్టినారా ఏమో, ఇంత వంపులుగా ఉన్నాయి, ఎట్లున్నాయి అబ్బా, ఎట్లా కుట్టినారబ్బా అని అనుకుంటాం కదా.
ఇంకో చూడండి, ఇది ఇట్లా వచ్చింది చూడండి. ఈజీ ప్రాసెస్. ఏదైనా కానీ రానంత వరకే అది బ్రహ్మ విద్య. వచ్చిన తర్వాత కోతి విద్య అంటారు, సామెత అది. అయిపోయా, ఒకటి వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా ఫ్లవర్ని కంప్లీట్ చేసేసాం. ఓకేనా. దీని మిడిల్లో మనము ఇప్పుడు ఒక లైన్ వేసి చూపిస్తాం. మోతీ పెట్టి నావుది మోతీ ఇందాక వేసినాం కదా మోతీలో ఇక్కడ పెట్టాం. ఓకే, చూడండి, లావుదైనా పెట్టుకోవచ్చు, లావు మోతీ అయినా పెట్టుకోవచ్చు, మీరు చిన్నదైనా పెట్టుకోవచ్చు. మనం లావుదే పెట్టి చూద్దాం. అదే లావుది ముత్యము 1 2 పెట్టి చూద్దాం. 2 చూపిస్తారు, 2 లైన్స్. దాని మిడిల్లో ఎట్లా వేసుకోవాలా అనేది చూపిస్తా. దాని మిడిల్లో మనం తణుకు చిన్నవి 0 సైజ్ తణుకులు కూడా వస్తాయి కదా, అవి కూడా లైన్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, మోతీ పెట్టేస్తాను చూడండి, బాగుంటుంది. దాని మధ్యలో కూడా మనము చిక్కగా, అంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఏదో కొట్టి కట్ బీట్స్ కొట్టేసి చూడండి, ఇలాగా బాగుంది చూడండి. విట్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది అనమాట. ఇంకొంచెం మంచిగా బాగా గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి. దీని మధ్యలో షైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఒక లైన్ వేసినాను, ఇంకో లైన్ కూడా వేసి చూపిద్దాం. చూడండి, ఇలా తీసుకొని దీని లోపలికే వేసుకుందాం. ఇంకొకటి ముడి ఉంది కదా మనకు, ముడి దగ్గరకే మోతీ వచ్చేటట్టు చూసుకుందాం. ఓకేనా. ఎట్లయినా కానీ కుట్టుకోవచ్చు, దాని పైకైనా రావచ్చు, ఎట్లయినా కుట్టుకోవచ్చు. దాని లోపలికి అయినా మనకు జర్దోజీ పైకి కనిపించాలి అంటే జర్దోజీ పైకి పెట్టి పూస మనం ఒక కొలువు కట్ బీట్ తగ్గించుకుంటే అయిపోయాయి. కట్ బీట్ ఒకటి తగ్గించుకుంటే లోపలికి వచ్చేస్తుంది, కిందికి వచ్చేస్తుంది. బాగుందా బిట్టు? నచ్చిందా మీకు? అర్థమైందా? నీట్గా చూపించాను, నాకైతే నీట్గా చూపించానని అనుకుంటున్నా, మీకు అర్థమయ్యేట్టు. చూడండి, ఇటు పక్క వేసి చూద్దాము. ఇలాగా రౌండ్గా వేసుకోవచ్చు దీని మిడిల్లో మనం. ఓకేనా. బాగుంది చూడండి, మోతీ పెట్టి ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది. కలర్స్ మధ్యలో మనము ఈ మోతీ ఇది పెట్టడం వల్ల కట్ బీటు ఇంకా షైనింగ్ అనేది కనిపిస్తుంది.
అంటే బిట్ హైలైట్ అవుతుంది అనమాట మనకి ఈ బిట్ అనేది. దీని మిడిల్లో మిర్రర్ పెట్టుకోండి మా, సూపర్గా ఉంటుంది. మిడిల్ సైజ్ మిర్రర్, పెద్దది కాదు. మనం మొన్న మిర్రర్ పెట్టి చూపించా కదా మీకు, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి. ఇదిగోండి, ఈ మిర్రర్ చూపించా కదా, ఈ మిర్రర్ సైజు చాలు. లేదంటావా ఈ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ సైజ్ అయితే చాలు మనకి, ఎందుకంటే ఫ్లవర్ పెద్దగా వస్తుంది కదా ఇది. ఆ సైజ్ అయితే మనము బాగుంటుంది. సరేనా? బాగుంది, బిట్ అయితే బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా నచ్చిందో లేదో నాకైతే తెలీదు. ఓకేనా? నచ్చింటే ఏం చేయాలి మీరు? సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఓకేనా? ఈ రోజుకి ఈ ఫ్లవర్ ఒకటే. ఓకేనా? ఇది చూడండి, ఇది కూడా భలే ఉంది. ఇది దగ్గరికి చూపిస్తాను చూడండి. చూడండి, ఇది దగ్గరికి చూపిస్తా. ఈ ఫ్లవర్ అనేది ఎంత బాగుంది చూడండి, దగ్గరికి చూపిస్తున్నా. ఇది ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ జర్దోజీ ఫ్లవర్స్ ఏదైనా కానీ సూపర్గా ఉంటాయి. ఇది కూడా మనం మొన్న వేసిన ఫ్లవర్, ఇది కూడా సూపర్గా ఉంది. ఇలాంటి ఫ్లవర్స్ చూడండి, దూరంగా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది. ఈ బెడ్స్ కూడా జర్దోజీ అంటేనే హైలైట్ వర్క్ అనమాట. ఈ లీవ్స్ వేసుకొని దీనికి జర్దోజీ దానికి ఈ లీవ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా లోటస్ అది వేసుకొని, లోటస్ కూడా మొత్తం మీకు పైపు కట్ బెడ్స్తో చూపిస్తాను లోటస్ ఎలా వేయాలనేది. ఇంకోటి నెమలి పింఛం చూపించాలి, నెమలి చూపించాలి, చాలా ఉన్నాయి మీకు చూపించేటివి. ఫస్ట్ ఇవి బేసిక్, ఇవన్నీ చిన్న చిన్నవి నేర్చుకుంటే పెద్ద పెద్ద వాటికి బిట్స్కి వెళ్దాం. సరేనా? ఇవన్నీ ఫస్ట్ నేర్చుకుంటే ఆ బిట్లలో వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వేసుకుంటూ చూపించవచ్చు మీకు కదా. లేదు మీకు కుట్టే విధానం తెలియనప్పుడు ఆ బిట్ ఎలా వేస్తున్నాను స్పీడ్గా వేసి చూపిస్తే ఆ డిజైన్లో వచ్చిన బిట్టు మీకు అర్థం కాదు. ఫస్ట్ ఇవన్నీ మనం నేర్చుకుంటే, ఇవన్నీ బేసిక్స్ చూసుకుంటే ఫస్ట్, తర్వాత మనము పెద్దగా వేసినప్పుడు ఆ బిట్ ఇంతకుముందు చూపించినాను కదా అది అని మీకు అర్థమవుతుంది అనమాట. ఆహా, ఇది ఇలా కుట్టింది ఇంతకుముందు అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. సరేనా? ఓకే. ఈ బిట్టు లాస్ట్ ఈరోజు చూడండి, దగ్గరికి చూడండి ఎంత బాగుంది చూడండి. దీని మిడిల్లో మోతీ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇది రౌండ్గా, ముడి కూడా ఎంత బాగుంది చూడండి, జర్దోజీ ముడి. ఇంకొంచెం లావు తీసుకుంటే, ఇది సన్నగా ఉంది స్ప్రింగు, మనం చెప్పినా కదా ఈ సైజు ఎందుకండి, ఈ సైజు తీసుకుంటే మనకి ఇంకా బ్రాడ్గా కనిపిస్తుంది. ముడి అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఈ ఈ లావు దాంతో ముడి వేసుకొని ఈ చిన్న స్ప్రింగులతో ఇలా వేసేసుకుంటే లాంగ్ అండ్ షార్ట్ బాగా కనిపిస్తుంది, ఇంకా బాగా కనిపిస్తుంది. సిల్వర్ పైన ఈ కలర్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. ఇది లేదు నాకు, ఇది ఇంత ఉంది. మనకు ఎప్పుడన్నా లోపల వేయడానికి ఏదైనా వేయడానికి పనికి వస్తుంది అన్నట్లు పెట్టినాను. ఆర్డరు వస్తుంది, గోల్డ్ది పెట్టినాను. వచ్చినప్పుడు చూపిస్తాం మీకు అది అందరితో కూడా. ఓకేనా? ఓకేమ్మా, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా, నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఓకేనా? ఓకే, బాయ్.